ఇప్పటికైనా జగన్ ఇది తెలుసుకుంటే మంచిది అంటూ ఫైర్ అవుతున్న లోకేష్ అసలు ఆయన ఏం తెలుసుకోవాలి, ఈయన ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే ఒక పెద్ద వ్యక్తులు కానీ అనుభవజ్ఞులు కానీ ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని తీసుకోడు ఆయన. ఖచ్చితంగా నేను చెప్పిందే కరెక్ట్, నేను అనుకున్నదే కరెక్ట్ అనే విధంగా భ్రమలో మాత్రం ఆయన బతుకుతూ ఉంటాడు. సో ఇప్పుడు నారా లోకేష్ ఏం చెప్తున్నాడంటే ప్రభుత్వం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతం, రాజకీయాలు ఓన్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు మారచ్చు, సీఎంలు మారచ్చు, డిప్యూటీ సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కావాలి అందరూ కూడా మారొచ్చు, కానీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. అండ్ ఎన్నికలు అప్పుడే రాజకీయాలు ఎందుకు జరుగుతాయంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పార్టీ గెలిచిందంటే వాళ్ళు కూడా ఒక పరిపాలన సాగిస్తూ ఉంటారు. కానీ రాజకీయాలు ఎట్లా అంటే ఓన్లీ ఎన్నికలు అప్పుడే ఆ పార్టీకి ఓటేయాలి, మేము ఈ హామీలు ఇస్తాము, వాళ్ళు ఆ హామీలు ఇస్తారు, ఈ విధంగా మాట్లాడతారు. కాబట్టి రాజకీయాలు కూడా ఓన్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం అనే విధంగా ఆయన చెప్పాడు. అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ విషయానికి వస్తే అప్పట్లో టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీ గెలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం అన్నప్పుడు ఇంతకు ముందున్న ప్రభుత్వం చేసిన బకాయిలు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెల్లించాలి, కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఖచ్చితంగా చెల్లించననే విధంగా మొండి పట్టు పట్టేశాడు. అదేవిధంగా వాళ్ళ హయాంలో ఏవైతే పనులు స్టార్ట్ చేశారో వాటన్నిటినీ కూడా ఈయన కొనసాగించలేదు, అక్కడికే ఆయన కంప్లీట్ అంటే వాటిని ఆపేశాడు. కానీ ఇప్పుడు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బకాయిలన్నీ కూడా ముందుగా వీళ్ళు చెల్లించారు. ఎందుకంటే ఆ విధంగా బకాయిలు ఉంటే మనం ఇచ్చిన హామీలు కానీ 6 గ్యారంటీస్ కానీ ప్రజలు మన కోసం కోరుకునే ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం నెరవేర్చలేమని వాళ్ళు గుర్తించారు. కాబట్టి ముందుగా ఉన్న బకాయిలన్నీ కూడా ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం చెల్లించిన తర్వాత ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని మళ్ళీ వాళ్ళు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, పిల్లల చదువులకు సంబంధించి కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఆపేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే వాళ్ళు పాలసీస్ కానీ ఏవైతే పథకాలు చేశారో వాటన్నిటినీ కూడా వీళ్ళు కంప్లీట్గా ఒకటేసారి ఆపేయకుండా ముందుకు తీసుకొచ్చి వాటిని మధ్యలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ కొత్తగా రీక్రియేట్ చేశారు తప్ప ఏమాత్రం కూడా ఆపేయలేదు. సో ఈ విధంగా ఆయన చెప్తూ పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అందరూ కూడా చెప్తుంది ఒకటే ఒక విషయం, మీరు ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఏవైతే పథకాలు కానీ ఇవన్నీ కూడా మంచి పనులు చేశారు, కాకపోతే మీరు రాష్ట్రం డెవలప్మెంట్ని మాత్రం పట్టించుకోలేదు. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పుల పాలు చేశారు. అవన్నీ కూడా ఎవరు కట్టాలి? మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం మీరు అవన్నీ కూడా కట్టలేదు, మేము కట్టమని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ విధంగా ఉంటే ప్రభుత్వం అనేది రాష్ట్రం అనేది ముందుకెళ్ళదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా ఎప్పుడు కూడా ఇంకా నాదే ప్రభుత్వం, నేనే మహారాజును, నేను చెప్పిందే వేదం అనుకుంటే కాదు. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజల సంక్షేమం మనం కోరుకోవాలనే విధంగా ఇక్కడ నారా లోకేష్ మాత్రం చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన తీరును మార్చుకుంటే బాగుంటుంది. ఇప్పటికి కూడా తను అసెంబ్లీకి రాకపోవడం పక్కన పెడితే తనతో పడినటువంటి మిగతా ఎమ్మెల్యేలను కూడా రాకుండా చేస్తున్నాడు. వాళ్ళ పట్ల కూడా ప్రజల్లో నెగిటివిటీ వచ్చే విధంగా చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్ని రోజులు ఈ పంతాన్ని ముందు తీసుకెళ్తాడో చూడాలి.